ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు కీర్తనలు 5వ అధ్యాయం మనం స్టడీ చేద్దాం. యెహోవా నా మాటలు చెవుని పెట్టుము, నా ధాన్యం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమును నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారి నీవు నశింపచేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవా నాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశ్రయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కును చూసి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారి అపరాధములను తీర్చుము. వారు తమ ఆలోచనలు చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామము ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. పిల్లలు, ఈ మాటలు మీరు గ్రహించారా? దేవుడైతే దావీదు ఎంతో చక్కగా ఆయన్నే వేడుకుంటున్నట్లు, ప్రార్థించినట్లు, ఆర్తధ్వని చేస్తున్నట్లు కూడా మనం ఈ బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంతేకాదు, అయ్యా, నా మొర ఆలకించువాడివి నీవే, నా కంఠస్వరము నీకు వినపడుతుంది. అంతేకాదు, ఉదయకాలమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచి ఉన్నాను ప్రభువా అంటే ఉదయకాలం మనం ప్రార్థించాలని కూడా ఇక్కడ తెలియజేయబడుతూ ఉందన్నమాట. దేవుడైతే దుష్టత్వంను చూసి ఆనందించు దేవుడు కాదంట. చెడుతనము నీ యొద్దకు చోటు. అవును, ఆయన జీవము మరణము కలిగిన దేవుడు కాబట్టి ఎంత మాత్రము కూడా ఆయనలో అయితే ఏ పాపము తన పుటకతో కూడా పాపం లేదు కాబట్టి అతను పాపమును సహించు దేవుడైతే కాదన్నమాట. దావీదైతే రాజుగా ఉన్నాడు కాబట్టి దేవుడికి ఏమని ప్రార్థించుకుంటున్నాడంటే, అయ్యా, నా కొరకు అనేక మంది పొంచి ఉన్నారు. వారి నుంచి నన్ను కాపాడువాడివి నీవే ప్రభువా. నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా అని కూడా అతను ప్రార్థిస్తున్నాడు. అంతేకాకుండా ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కపటముగా, ద్వేషముగా, అసూయగా, ఈర్ష అటువంటి చెడ్డ కార్యాలు దేవుడైతే ఇష్టపడడంట. యథార్థంగా ఉండవారినే దేవుడు ఇష్టపడతాడని కూడా ఈ యొక్క మాటల్లో మనం చూడగలం అన్నమాట. ఎందుకంటే దేవుడు సత్యస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆయన సత్యమునే ప్రేమించువాడు. చెడుతనమును ఆయనకి ఎంత మాత్రము కూడా నచ్చదనమాట. అందుకని పిల్లలు, మనము కూడా ప్రతి చెడుతనమును విసర్జించి ఆయనకి ఇష్టమైన రీతిలో మనము కూడా జీవించాలి. ఈ యొక్క మాటల భావము అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.